మనం ఇక్కడికి ప్రస్తుతం బాంబే ఒకళ్ళు వచ్చాం. మనతో పాటు స్థానికులు ఉన్నారు. వాళ్ళతో అమ్మా ఎలా ఉంది సిచ్యువేషన్? వాళ్ళ మూడో రోజు వరద కొనసాగుతుంది సార్. ఇక్కడ మాత్రం అసలు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. నిన్న బాండవమ్మ గారు వచ్చారు. వస్తే మేము అక్కడి నుంచి కేకేస్తున్నాం సార్. పిల్లలు ఉన్నారు, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవనంటే ఆయన బ్లోట్లు వెళ్తా కూడా అసలు పలకలేదు. పలకపోతే మేము చెప్పాం ఓట్ల ఎలక్షన్కి వస్తే మాత్రం జగన్ ప్రభుత్వం అలా జరగలేదు సార్ మాకు. ఎందుకంటే జగన్ గారు ఒకటి కాదు, మాకు ఈయన ఒకటి కాదు. కానీ నీళ్ళతో అసలు మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే 3 రోజులు అయింది సార్ మేము తినక. సద్దన్నాలు అన్నాలు తినేది, అన్నం కూడా మెత్తటాను దాంట్లో ప్యాకింగ్ విమానంలో దించుతున్నారు, అక్కడ పడేస్తున్నారు. మగవాళ్ళు వెళ్తారు సార్, ఆడవాళ్ళు మేము పిల్లలతో చిన్న పిల్లలతో ఉన్నాం, ఎలా వెళ్తాం సార్ మేము? అలా అని మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి? చాలా దూరం వెళ్ళాలి. మేము ఎట్టి వెళ్ళని పరిస్థితి, మాకు ఎలాంటిది అందట్లేదు. మేము అపార్ట్మెంట్ నుంచి బయట రావడానికి లేదు, చుక్క నీళ్ళు లేవు. మంచినీళ్ళు కూడా పిల్లలు అడిగి తెచ్చుకుంటున్నారు, ఆలయాల బాటిళ్ళు. మేము ఎంతకాలం పడాలి సార్ ఇబ్బంది? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు గెలిచే ముందు ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారు? అసలు వచ్చి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. అసలు ఇళ్లలో ఎలా ఉన్నారు ఏంటి అన్నది తెలియాలి కదా సార్. మీరు అమ్మ కాదమ్మా, ఫ్రిడ్జ్ ని పీక్కొని వచ్చారా? పీక్కొని కాదు, కొట్టుకుపోయినాయి మొత్తం. కొట్టుకుపోతే ఇది మంచినీళ్ళు కాట్లు వాడుకుంటున్నాం తెచ్చుకొని అక్కడి నుంచి. ఇక్కడ వచ్చి ఎవరు ఇవ్వట్లా, అందుకే ఇక్కడ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి తెచ్చుకొని దీని మీద ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇది పరిస్థితి. వాళ్ళు సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి తెచ్చుకున్న పరిస్థితి. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మొత్తం మేము అందరం కలిపి పైకి ఎక్కి డాబా పైన నుంచున్నాం. వచ్చి ఈ బురదలో పడేస్తున్నారు అన్నం. ఈ బురదలో ఎలా అండి తీసుకొని తింటారు? అసలు ఈ బురదలో ఎలా తింటారు, ఎలా తీసుకుంటారు? వారంటాలతో మాట్లాడుతాడు. జగన్ రాకుండా సీఎం ఆయన వచ్చాడు, అదేమి చేయట్లా. మాకు ఇవాళ మీద తిరుగుతున్నారు కానీ మాకు ఏది చేయట్లా. వాంబేగం లోపల అయితే కనీసం వాటర్ అన్నా సప్లై చేయాలి కదా. ఇంకా దేనికండి అసలు ప్రభుత్వం అనేది? ఈ ఓట్లు ఎందుకు, ఈ ఎలక్షన్లు ఎందుకు, ఈ ప్రజలు ఎందుకు? అనవసరం కదా. ఇది పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకా లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరి బాధలు వర్ణనాతీతం. అమ్మ ఏంటి ఆటో నడిచే పరిస్థితి? ఏం నడిచే పరిస్థితి? తిప్పేస్తాం ఇటు అటు వెళ్ళడానికి లేదు. అసలు ముసలు ఉన్నారని నడిపి మామూలుగా ఆటో మీద తీసుకొస్తున్నాం. అందరూ ముసలు ఉన్నారు. అసలు ఉండలేకపోతున్నాం, చచ్చిపోతాం. ఇంకొక రోజు 2 రోజులు అయితే చచ్చిపోతాం. మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేకపోతున్నాం. భోజనం లేదు, ఏమీ లేదు, మమ్మల్ని పట్టించుకుని దిక్కు కూడా లేదు. ఇక్కడ ఇలా రోడ్లు పాలైపోతున్నాం. మేము అన్ని నీళ్ళలోకి వచ్చేసినాయి మాకు అన్ని. ఇక రోడ్లు పాలైపోయాయి. ఒక్కళ్ళు కూడా బాటిల్ ఇచ్చిన వాళ్ళు లేరు మా మొఖాన.